లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళి బోనాలు బాగా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 10,000 మంది పైన దర్శనం చేసుకున్నారు. ఇది రాత్రి దాకా జరుగుతుంది, రేపటి దాకా కూడా ఉంటుంది. మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి దాదాపు 2,500 మంది సిబ్బందితోని సి టీమ్స్, క్రైమ్ టీమ్స్, ట్రాఫిక్ వాళ్ళు అందరూ కూడా కలిసి మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సో సికింద్రాబాద్ లో చూసుకుంటే కొన్ని అటు ఇటు అవచయాలు చోటు చేసుకున్నాయి కదా, ఇక్కడ ఇట్లాంటి ఏర్పాట్లు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇప్పుడు సడన్లీ కొంచెం విఐపీస్ రావడంతో కొంచెం అక్కడ బ్లాక్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ సరళీకరణ అయిపోయింది. ఇంకా వచ్చే రోజు టైం కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. క్రైమ్ కి సంబంధించి యూత్ ఎక్కువ వస్తుంది కదా, సో క్రైమ్ కి సంబంధించి ఆల్రెడీ మనము సి టీమ్స్ డిప్లాయ్ చేశాను, క్రైమ్ టీమ్స్ డిప్లాయ్ చేశాను. మన సిబ్బంది కూడా స్పెషల్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి కూడా గట్టి బందోబస్తు ప్లాన్ చేయడం. మఫ్టీలో ఉన్నారు, సి టీమ్స్ ఉంది, క్రైమ్ టీమ్స్ ఉంది, అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయింది విఐపీస్ రావడంతో, అది క్లియర్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే సార్ చూసుకున్న 2 రోజులు అని అంటున్నారు కదా, రేపు అమ్మవారి రంగం కావచ్చు, ఊరేగింపు ఏర్పాట్లు కావచ్చు, ఏ విధంగా ఉండబోతున్నాయి? అదే రేపు కూడా ఈ రోజు ఎట్లా బందోబస్తు చేశాను 2,500 మంది పైన. రేపు కూడా అంబారి అక్కన్న మాదన్న టెంపుల్ అంబారి ఆయుధ కూడా సేమ్ రాత్రి దాకా కూడా ఇదే బందోబస్తు కంటిన్యూ చేయడం జరుగుతుంది. 2 షిఫ్ట్లు కూడా మనం బందోబస్తు ప్లాన్ చేశాము. దాదాపు ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది? దాదాపు 2,500 మంది పైన మనం పెట్టడం జరిగింది. 25 సి టీమ్స్ ఉన్నాం, ఒక 25 క్రైమ్ టీమ్స్ ఉన్నాం, ప్లస్ అట్లా మన టాస్క్ ఫోర్స్ టీమ్స్, స్పెషల్ ఫోర్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలు ఏ విధంగా ఆల్మోస్ట్ 100 పైన సీసీ కెమెరాస్, డ్రోన్ ని చేయడం జరిగింది. క్రౌడ్ మేనేజ్మెంట్ కోసము ఏఐ టెక్నాలజీ వాడుకొని కూడా మానిటర్ చేయడం జరిగింది. రూట్ మ్యాప్ కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారు? రూట్ మ్యాప్ కు సంబంధించి అదే రేపటికి ఉంది కదా, అది కూడా ఆల్రెడీ రిహర్సల్ చేశారు మన వాళ్ళు. సో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసుకుని అది కూడా మంచిగా ప్లాన్ చేయడం. అదే కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం ఇప్పుడు లైన్ ఆగింది కదా విఐపీస్ రావడంతో, అది కొంచెం క్లియర్ చేయండి అని చెప్పి అడిగారు, చేస్తున్నాం మనం. సో ఫైనల్ గా ఏం చెప్తారు భక్తులకు కావచ్చు, ఇటు అందరికి? భక్తులకి అందరూ కూడా చాలా వైభవంగా సంతోషంగా ఈ బోనాలు పండుగను జరుపుకోండి అని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా చాలా మంది పబ్లిక్ వస్తున్నారు, వచ్చే ముందు వాళ్ళందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా బాగా జరగాలని చెప్పి నేను కోరుతుంటాను. థ్యాంక్ యూ సార్.